ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తప్పితే మన బాడీలో చిన్న ఫైట్ కాదండి బాబు, పెద్ద వారే మొదలవుతుంది. ఒమేగా 3 మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే శరీరంలో వచ్చే వాపులు తగ్గిస్తుంది. కానీ ఒమేగా 6 మాత్రం ప్రో ఇన్ఫ్లమేటరీ, అంటే ఒమేగా 6 ఎక్కువైతే అది వాపు, నొప్పి, రక్తపోటు, జాయింట్ పెయిన్స్, హార్ట్ సమస్యలు పెరగడానికి కారణమవుతుంది. సాధారణంగా మనం తినే ఆహారాల్లో ఒమేగా 6 బాగా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, కార్న్ ఆయిల్, చిప్స్, బిస్కెట్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్ లాంటివి. మనం రోజు తినేది ఇవే ఫుడ్స్ కావడంతో ప్రస్తుత జనరేషన్‌లో ఒమేగా 6 మన బాడీలో చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఒమేగా 3 మాత్రం మన డైట్‌లో చాలా తక్కువగా ఉంటుంది. ఒమేగా 3 ఎక్కువగా ఉండే ఆహారాలు ఫిష్, వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, అవకాడో. కానీ ఇవి మనం చాలా తక్కువగా తింటాం. దీనివల్ల రేషియో కాంప్లెక్సిటీ డిస్టర్బ్ అవుతుంది. ఐడియల్లీ మనకు 1:1 లేదా 1:4 అవసరం. కానీ ఇండియన్ డైట్‌లో రేషియో 1:20 లేదా 1:30 వరకు ఉంటుంది. అంటే ఒమేగా 3 1 ఉంటే ఒమేగా 6 మాత్రం 20 ఆర్ 30 ఉంటుంది. ఈ ఇంబాలెన్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ పెరగడం, బ్లోటింగ్, బాడీ పెయిన్, స్కిన్ ప్రాబ్లమ్స్, మూడ్ స్వింగ్స్, హార్ట్ రిస్క్ పెరగడం, ఫ్యాటీ లివర్ ఛాన్సెస్. అందుకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఒమేగా 3 అండ్ ఒమేగా 6 రెండు శరీరానికి అవసరం. కానీ వాటి మధ్య బ్యాలెన్స్ కూడా అంతే ముఖ్యం.